ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. అధికారం కోల్పోయాక కాస్త సైలెంట్ అయిన మాజీ సీఎం కేసీఆర్ తాజాగా తెలంగాణ ప్రభుత్వంపై గర్జించారు. బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీపై చేస్తున్న ఆరోపణలకు కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను కొడితే మామూలుగా ఉండదని కేసీఆర్ రేవంత్ సర్కార్ కు మాస్ వార్నింగే ఇచ్చారు. కాంగ్రెస్ ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా లేరని ఆగ్రహం వ్యక్తం చేసిన కేసీఆర్ రాష్ట్రంలో ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు కావడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ శక్తి ఎలాంటిదో కాంగ్రెస్ వాళ్లకి చూపించి మెడలుంచుతామని గవర్నమెంట్ పై ధ్వజమెత్తారు. తులం బంగారానికి ఆశపడి తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్ కి ఓటేశారని అన్నారు. రైతు బంధుకి రామ్ రామ్, దళిత బంధుకి జై భీమ్ చెప్తారని ఆయన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చెప్పానని అన్నారు. ప్రస్తుతం పథకాలన్నీ గంగలో కలిశాయన్నారు. భూములు ధరలు అమాంతం పడిపోయాయన్నారు. మళ్లీ కరెంటు కోతలు, నీళ్ల కరువు వచ్చిందని వ్యాఖ్యానించారు. తాము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కరోనా వచ్చినా రైతు బంధు ఆపలేదన్నారు. అలానే రైతు బీమా ద్వారా ఎంతో మంది అన్నదాతలకు మేలు జరిగిందన్నారు. ప్రజలు నమ్మి ఓట్లు వేస్తే కాంగ్రెస్ వాళ్లు గుణపాఠం చెప్పారని బీఆర్ఎస్ నేతలతో మీటింగ్లో కేసీఆర్ చెప్పుకొచ్చారు. తాను చెప్పినా వినలేదని ప్రజలు అత్యాశకు పోయి కాంగ్రెస్ కు ఓటేశారని వ్యాఖ్యానించారు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీ వాళ్లు దొరికితే గ్రామాల్లో ప్రజలు కొట్టేలా ఉన్నారని అన్నారు. ఇన్ని రోజులు మౌనంగా ఉన్నా ప్రభుత్వ విధానాలపై గంభీరంగా చూస్తున్నారని ఆయన చెప్పారు. ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న కేసీఆర్ ఇప్పుడు రంగంలోకి దిగి రేవంత్ సర్కార్ ను తన మాటలతో రఫాడించడంతో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకి కొత్త ఉత్సాహాన్ని ఇచ్చినట్టయింది. మరి కేసీఆర్ యాక్షన్ కు కాంగ్రెస్ రియాక్షన్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. సరే, నేను గంభీరంగా మౌనంగా చూస్తున్నా. నేను కొడితే వడ్డీ కొట్టు నాకు అలవాటు లేదు కదా, కానీ అన్నట్టుగా నేను చూస్తా ఉన్నా. కానీ మనోళ్ళందరూ కూడా ప్రతిపాదిస్తున్న ఏంటంటే, ఒక సంవత్సరం జరిగిపోయింది, సంగమేశ్వర ఆన్నే పన్నది, బసవేశ్వర ఆన్నే పన్నది, పాలమూరు ఉత్పత్తుల పథకం ఆన్నే పన్నది, కాళేశ్వరం అట్లా ఎండబెడుతున్నారు, ఇవన్నీ అన్యాయాలని. కాబట్టి ఫిబ్రవరి నెలాఖరులో ఒక పెద్ద బహిరంగ సభ పెట్టాలి, నేను కథ చూడాలి జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా పెద్ద ఎత్తున దయచేసి ఆ సభకు కదిలి రావాలి.